जोहार जोहार। డాక్టర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతికి విచ్చేసిన మాజీ చైర్మన్ గిరినాభూషణం గారి, మరి విచ్చేసిన కౌన్సిలర్స్కి, మరి అలాగే వివిధ హోదాల్లో ఉన్న దళిత నాయకులందరికీ, ఆనాడు ఆయన ఒక మంచి రాజ్యాంగాన్ని రచించింది కాబట్టి ఈరోజు బడుగు బలగిన వర్గాలు మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు దళితులు ఒకప్పుడు ఒక 100-200 ఏళ్ల క్రితం మరి దళితులు, అట్టడు వర్గాలు అందరూ కూడా, బడుగు బలగిన వర్గాలు కూడా మరి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మీ స్థాయి ఇదే అని ఆనాడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి అంబేద్కర్ గారు మనస్సు చెలించిపోయి మరి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించి మరి బడిగిన వర్గాలందరూ ముందుకు రావాలి, మరి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసుకున్నా, ఏ స్థాయిలో చూసుకున్నా, ఎలాంటి రంగాల్లో చూసుకున్నా మరి బడుగు బలగిన వర్గాలు ఉంటున్నారు, మహిళలు ఉంటున్నారు. కాబట్టి దానికి కారణం ఆయననే. మరి ఈరోజు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు, ఎమ్మెల్యే సంస్థలే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఏ సంస్థల్లో అయినా, ఎలాంటి ఎలక్షన్స్లో అయినా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మరి రాజ్యాంగం రచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఎలాంటి దాంట్లో కూడా ప్రభుత్వం వెనక్కి రాకుండా మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మరి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పౌరుడికి. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, వేరే వేరే దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆయనకి ఎంతగా వినిపిస్తారు. కాబట్టి మరి ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఘోరమైన దక్కాలి. ప్రతి ఊర్లో మన ఎక్కడ ఏ ఊరికి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా అందరికంటే ఎక్కువ ఒక విగ్రహం ఉంటుంది, అది అంబేద్కర్ గారికి. ఎందుకంటే అంత విలువ ఉంటుంది ఆ రాజ్యాంగానికి ఉన్న పవర్ అట్లాంటిది. కాబట్టి మరి ఆ పవర్ని, ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మొన్న కూడా ఈ విగ్రహాన్ని కొంచెం మంది తెలియక ధ్వంసం చేయడం జరిగింది. మరి దాన్ని చేపించి మరి మొన్ననే రాజ్యాంగ రోజు నాడు మేము దీన్ని మంచి బాగు చేయించడం జరిగింది. మరి కొంతమంది అలాంటి ఒక దుర్మార్గులకు చెప్పడం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే బుక్ చదవడం కాదు, ప్రతి ఒక్కటి ఈ భారతదేశంలో ఏ ఒక్క చిన్న పనినైనా మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కాపాడినట్టే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు. కాబట్టి మరి ఇలాంటి పనులు చేయకుండా మరి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడాలి. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నడుచుకుంటేనే మనం వీళ్ళందరికీ ఘన నివాళులు. ఈరోజు భారతదేశం మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆనాడు ఈ రాజ్యాంగమే కాదు, ప్రతి ఒక్కరు మన కోసం ఈ స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన వాళ్ళు. మరి వాళ్లకు మనం విలువనియాలి అని అంటే ఇలాంటి చెడు వ్యవస్థకు మనం వెళ్లకుండా మంచి వ్యవస్థలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మనం ఈరోజు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అండ్ మనం పద్ధతిగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మనం ఈ ఘన నివాళి అర్పించడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంతమంది మాకు రాజ్యాంగాన్ని రచించి మా అందరికీ స్వేచ్ఛా జీవితాన్ని అందజేసిన అంబేద్కర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నాం.
భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్